చూస్తున్నాడు, నీరును చూస్తున్నాడు, గాలిని చూస్తున్నాడు, పంచభూతాలను చూస్తున్నాడు. ఆయన దృష్టికి మరుగైనది ఏదీ లేదట. మళ్ళీ చదువునన్నా. మరియు ఆయన దృష్టికి నీ దృష్టికి నువ్వేం చూస్తున్నావు? నీ దేవునిగా వ్యవస్థ. నువ్వెవరిని దృష్టించుతావు? డ్యూటీ అయిపోయిన తర్వాత డ్యూటీ దిగిపోయి ఇంటికి వెళ్ళి పడుకుంటావు. ఆయన పడుకోడు. ఆయన మొత్తం యావత్తు సృష్టిని చూస్తున్నాడట. ఆయన మొత్తం ప్రకృతి అంతటి మీద ఆయన నిఘా. ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల నువ్వు చనిపోయినా, ఏ జంతువుల వల్ల నువ్వు చనిపోయినా, ఏ గోడ కూలి నువ్వు చనిపోయినా, ఏ దోమ కుట్టి నువ్వు చనిపోయినా, ఎవడు ఎప్పుడు ఎలా చచ్చిపోతున్నాడు, ఎవడు ఎవరిని ఎలా సంహరిస్తున్నాడు, దేని వలన ఈ భూమి మీద మానవులు నశించిపోతున్నారు అని దేవుడు ఆయన మనిషి మీదే నిఘా వేయడం లేదట. యావత్తు టోటల్ ప్రకృతి అంతటి మీద ఆయన నిఘా ఉందట.